పరమాణువు పదార్థం మరియు కాలం యొక్క మౌలిక స్వరూపం. గురువు: రాము, కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు పదార్థాన్ని అంటే మ్యాటర్ ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పదార్థం యొక్క మార్పు లేదా కదలిక ద్వారానే కాలం వ్యక్తమవుతుంది. శ్రీమద్ భాగవతం 3.11.1 ప్రకారం పదార్థం యొక్క అంతిమ రూపమే పరమాణువు అంటే ఆటం. భాగవతం పరమాణువును ఇలా నిర్వచించింది: అవిభాజ్యత, ఇండివిజిబుల్, పరమాణువును ఇక విభజించలేము. అదృశ్యత, ఇన్విజిబుల్ ఐడెంటిటీ, ఇది ఎప్పుడూ కంటికి కనిపించదు. శాశ్వతత్వం, సృష్టి లయమైన రూపాలన్నీ నశించినా పరమాణువు మిగిలే ఉంటుంది. ఇది గ్రీకు తత్వవేత్త డెమోక్రిటస్ చెప్పిన అటం అంటే ఆటం సిద్ధాంతానికి మరియు కణాదుడు చెప్పిన వైశేషిక సూత్రాలకు చాలా దగ్గరగా ఉంది. ఆధునిక సైన్స్లో డాల్టన్, రూథర్ఫోర్డ్ మరియు చాడ్విక్ వంటి వారు అణువు నిర్మాణం గురించి వివరించడానికి 1000 సంవత్సరాల ముందే భాగవతం పదార్థం యొక్క ఈ మౌలిక రేణువును గుర్తించింది. కానీ గురువుగారు, ఆధునిక సైన్స్ ప్రకారం అణువులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా. భాగవతంలోని పరమాణువు వీటిలో దేనికి సరిపోలుతుంది? మంచి ప్రశ్న. ఆధునిక సైన్స్ చెబుతున్న ఆటం అనేది భాగవతం చెప్పే అణువుకు దగ్గరగా ఉంటుంది. కానీ పరమాణువు అనేది సబ్ అటామిక్ పార్టికల్స్ లేదా క్వాంటం స్థాయిలోని కణాలకు అంటే క్వార్క్స్ ఆర్ స్ట్రింగ్స్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే సూర్యకాంతిలో కనిపించే ధూళి కణం త్రసరేణువు 6 పరమాణువుల కలయిక అని భాగవతం చెబుతోంది. కాలగణన ఇక్కడే మొదలవుతుంది. సూర్యరశ్మిని దాటడానికి ఒక పరమాణువు తీసుకునే సమయమే పరమాణు కాలం. ఇది కాలానికి సంబంధించిన అత్యంత సూక్ష్మ ప్రమాణం. దీనిని ఆధునిక సైన్స్లోని ప్లాంక్ టైంతో పోల్చవచ్చునేమో అనిపిస్తుంది. అంటే పరమాణువుల కదలికను బట్టి కాలాన్ని కొలుస్తారన్నమాట. ఇది ఎంట్రోపీ మరియు థర్మోడైనమిక్ సూత్రాలకు అద్దం పడుతోంది. పదార్థం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు, పరమాణువులు కదులుతూనే ఉంటాయి. అందుకే కాలం నడుస్తూనే ఉంటుంది. అవును, ఇప్పుడు పరమాణువుల కలయికను చూద్దాం. 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు అంటే డబుల్ ఆటం ఏర్పడుతుంది. 3 అణువులు కలిస్తే ఒక త్రసరేణువు అంటే హెగ్జాటం ఏర్పడుతుంది. ఈ త్రసరేణువు అనేది కిటికీ ఊచల గుండా వచ్చే సూర్యకాంతిలో తేలియాడే ధూళికణం లాంటిది. మన కంటికి కనిపించే అతి చిన్న పదార్థం ఇదే. ఇక్కడి నుండే మనకు అర్థమయ్యే కాలం మొదలవుతుంది. ఇంకో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.